Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. Hello, sir. Hello, good evening, madam. Good evening, sir. You remember me? Yes, I remember. Yeah. So, నేను లాస్ట్ ఇయర్ వచ్చాను. ఇప్పుడు వచ్చేసరికి క్యాంపస్లో చూస్తే many changes. I've seen many changes. Yes, definitely. It changes are our routine process, right? We want to give best to our students, those who have enrolled with Marwadi University. వాళ్ళు చాలా పెరిగారు కూడా, స్ట్రెంగ్త్ కళకళలాడిపోతుంది మొత్తం. See, it's not like that numbers have been increased. We have targeted this number and we have sufficient infrastructure, we have sufficient quality faculty members already we have recruited. So, it's our part of our goal, what we have achieved in South India. Yes. కానీ నేను ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే మీరు ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. Yes, that is also our in planning. We want to reach out to entire South India and we want to provide the best services in villages also, in the city areas also. సార్, ఈ కాన్సెప్ట్ అద్దరిపోయింది సార్, చాలా నచ్చింది. పిల్లల దగ్గరికే డైరెక్ట్గా వాళ్ళు ఇంత దూరం వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరగదు కాబట్టి బ్రాంచ్ ఆఫీసెస్కి వెళ్తే జెన్యూన్గా వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది యూనివర్సిటీ గురించి. సో ఈరోజు ఏ బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? See, as you know that in every episode we are going to introduce one branch manager, right? This time also we are going to introduce Mr. Venkatesh Choppa, who is going to represent our Vizag branch. Wow. He is our officially branch representative in Vizag and he will represent Marwadi University in Vizag. Excellent. So again, I request all the students and parents to take the maximum benefit of our Vizag branch. Mr. Venkatesh is available 24/7. So he has all the information about Marwadi University, what kind of courses that we are going to start from this year onwards, from 2025 onwards, which new specialization we have added in 2025, what is our official scholarship, what is our fees, what is our placement record, what kind of infrastructure we have here at Marwadi University and what is our hostel facility. So officially we are representing Mr. Venkatesh in Vizag branch. Super sir. మ్యామ్, మనం చూసినట్టుగైతే విశాఖపట్నం అనేది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ పర్టికులర్ బ్రాంచ్ వచ్చేప్పటికి ఆ 3 ఏరియాస్ని కవర్ చేస్తుంది అనమాట. సో వెంకట్ గారు ఈ 3 ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అంటే మనకి లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టుగైతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జోన్ నుంచి దాదాపుగా 150 నుంచి 200 మంది పిల్లలు ఉంటారు మన దగ్గర. డిప్లొమాస్ కావచ్చు, లేటరల్ ఎంట్రీ కావచ్చు, ఎంబీఏ ప్రోగ్రామ్స్ కావచ్చు, బీటెక్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వీటన్నిటిలో చూస్తే దాదాపుగా 150 నుంచి 200 మంది పిల్లలు ఆ జోన్ నుంచి ఉన్నారు. సో వెంకటేష్ గారికి అంతకు మించి ఈసారి పెద్ద జాబ్ చెప్తున్నాం. 25 అడ్మిషన్స్లో విశాఖపట్నం డెఫినెట్లీ ఒక పెద్ద రోల్ ప్లే చేయబోతుంది. సో హియర్ ఈస్ మిస్టర్ వెంకటేష్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్. ఇప్పటి వరకు ఫైనే. మీకు చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. సో మనం వైజాగ్ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుందో ఆ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం సార్. మీ టైం మాకు కాసేపు ఇస్తే మీతో మేము కొంచెం మాట్లాడతాం. వెంకటేష్ గారు, వైస్ ఛాన్సలర్ గారు మీ మీద చాలా పెద్ద బాధ్యత పెట్టేశారు. జనరల్గా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలంటే అక్కడ నుంచి పిల్లలు చదువులు అనేసరికి ఎంత దూరమైనా వస్తారు. కానీ ఈసారి మీ మీద ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయండి. ఎస్ మ్యామ్, జనరల్లీ లాస్ట్ ఇయర్ 150+ స్టూడెంట్స్ రావడం జరిగింది మార్వాడి యూనివర్సిటీకి. ఇయర్ మోర్ దాన్ దట్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. యా, డెఫినెట్లీ ఇట్స్ అన్ న్యూస్ టాస్క్ ఫర్ మీ అండ్ ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఆల్సో. ఈసారి ఇయర్ ఇంకా ఎక్కువ మంది వస్తారు. డెఫినెట్లీ మ్యామ్. వెంకటేష్ గారు, ఇయర్ ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తారంటున్నారు కదా, మరి ఆల్రెడీ వచ్చిన స్టూడెంట్స్ హ్యాపీనెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వచ్చే పిల్లలకి మనం ఫెసిలిటీస్ కూడా హ్యాపీగా ఉండాలి. దాని విషయంలో వాళ్ళు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు? డెఫినెట్లీ సే దట్ మ్యామ్, దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ మీకు ఒకసారి వస్తే క్లాస్ రూమ్ ఒక కాన్సెప్ట్ని చూసి వీ విల్ మూవ్ ఫర్దర్. ఓకే వెంకటేష్ గారు, నిజంగానే క్లాస్ రూమ్ చాలా బాగుంది. క్లాస్ రూమ్ డెస్క్ కూడా చాలా స్టైలిష్గా అనిపిస్తుందండి. అండ్ వెంటిలేషన్ అద్దరిపోయింది అసలు. చాలా కాలేజెస్లో స్ట్రెంగ్త్ ఉంటే కంజెస్టెడ్గా ఉండి పిల్లలకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ అలా లేదు.
ఈ ఈ చైర్ సిస్టమే డిఫరెంట్గా ఉందండి. ఇలా లాక్కొని చక్కగా రివాల్వింగ్ చైర్ లాగా అనిపిస్తుంది. ఎంత రాయల్గా అనిపిస్తుందండి, చాలా బాగుంది. మా స్టూడెంట్స్ వచ్చేటప్పటికి అంటూ ఉంటారు, ఏంటి సార్ ఎక్కడా లేని ప్రెషర్ మమ్మల్ని అని. బట్ మాకు ఆ విషయం తెలుస్తుంది. బట్ ఏంటి అంటే వాళ్ళని ఎంత షైన్ చేస్తే, లైక్ మనకి సామెత కూడా ఉంది, మట్టిలోండి మాణిక్యాన్ని బయటికి తీయాలి అనే థింగ్. సో మేము ట్రీట్ చేసే విధానం కూడా, సో ఆ స్పేస్ నుంచి ఆ షైన్ చేసి దే వాంట్ టు షైన్ ఇన్ అవుట్ సైడ్ ఆల్సో. సో అవుట్ సైడ్ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకునేలాగా వీఆర్ మేకింగ్ దమ్. సూపర్ అండి. నిజంగా పిల్లలు కూడా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారంటే స్టడీ కోసమే వచ్చే పిల్లలు ఉంటారు, టైం పాస్ చేసే పిల్లలు ఉండరు. అలాంటి వాళ్ళకి డెఫినెట్గా మీరు వర్క్స్ ఇచ్చినా, ఇప్పుడు లోడ్ అనిపించినా, రేపు మీరు చేసిన దాన్ని వాళ్ళు అనుభవించినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అందరూ చదువుకోవడానికి వస్తారు అనేది కూడా మనము గ్యారంటీగా చెప్పలేం. ఒక లాస్ట్ ఇయర్ 2024లో 20 మెంబర్స్ వరకు డిసిప్లినరీ యాక్షన్స్ వల్ల వెనక్కి పంపించడం జరిగింది. సో వాళ్ళ వల్ల మిగిలిన స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కోసం అండ్ ఫ్రీడమ్ ఇస్తాము. బట్ మిస్యూజ్ చేస్తే వీ కాంట్ టాలరేట్. సూపర్ అండి. నిజంగానే ఇది ఎక్కడా చూడలేదు మనం. డిసిప్లిన్ పరంగా పిల్లలు పక్కన వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు అనిపించినప్పుడు ఇలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే ఏజ్ పిల్లలది కూడా తప్పని మనం చెప్పలేము, కొంతమంది అలా ఉంటారు. మంచి కాన్సెప్ట్ అండి. సరే, ఇప్పుడు వరకు మీ మాటల్లో నాకు పిల్లల డిసిప్లిన్కి సంబంధించి కానీ, ఇది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని విషయాలు అర్థమైనాయి పైన వరకు. కానీ ఇప్పుడు టెక్నాలజీ వైజ్ టీచింగ్ కూడా చాలా డెవలప్ అయిపోయింది అనమాట, అప్డేటెడ్ టెక్నాలజీస్ వచ్చాయి. సో మరి మీ మెథడాలజీ ఎలా ఉంది? టీచింగ్ మెథడాలజీస్ వరకు వస్తే వీఆర్ యూజింగ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ మ్యామ్. అండ్ you can imagine we have a super computer in our campus. Wow. Okay. Coming to the library part, we are using artificial intelligence face recognition technology. నేను చూసానండి, ఫస్ట్ ఎపిసోడ్లో మా వ్యూవర్స్కి చూపించాను కూడా. There we are using high configured Apple laptops also. ఇవి కూడా నేను చూసానండి. ఒక ల్యాబొరేటరీ మొత్తం యాపిల్ సిస్టమ్సే కనిపించాయి నాకు. Yes. So in any part comparatively other institutions we are updated and we are in a far better than other institutions in technology. ఓకే వెంకటేష్ గారు, మీరు వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ కాబట్టి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ఏరియాలో ఉన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ చుట్టూ ఏ ఏరియాస్ నుంచి అయినా మార్వడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే మన మార్వడి యూనివర్సిటీ ఆఫీస్ మద్దిలపాలెం సిఎంఆర్ సెంట్రల్ ఆపోజిట్లో ఉండడం జరిగింది. సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఫీజ్ స్ట్రక్చర్ పరంగా, స్కాలర్షిప్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆఫీస్ని విజిట్ చేయొచ్చు. ఐఎమ్ అవైలబుల్ 24/7. మీరు ఏమైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే 905-905-2378కి కాల్ చేసినట్లయితే ఐఎమ్ అవైలబుల్ ఫర్ ఆల్ ది టైమ్. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ హాయ్ అండి, మనతో పాటు అడ్మిషన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారు ఉన్నారు. ఒక ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకుందామని సార్ని కలిశాను, ఆయనతోనే మాట్లాడదాం. హలో సార్. హలో సార్, నిజంగా చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి మీతో. తప్పకుండా. మార్వాడి యూనివర్సిటీ ఎయిమ్ అనే ప్రోగ్రామ్తో ఒక వండర్ చేసింది. ఒక 100 కంపెనీలని పిలిచి ఒకటే రోజు అని చెప్పి మేము విన్నాం. ఎక్కడ చూసినా ఈ టాపికే నడుస్తుంది ఇప్పుడు. దాని గురించి కాస్త వివరంగా, క్లుప్తంగా మా వాళ్ళకి నాకు చెప్పండి సార్. అంటే మనం చూసినట్టుగైతే ఈ ఎయిమ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే అకాడమిక్ ఇండస్ట్రియల్ మీట్. సో ఈ అకాడమిక్ ఇండస్ట్రియల్ మీటింగ్ని కండక్ట్ చేయడానికి మెయిన్గా కారణం ఏంటి అంటే మనకి ఇండస్ట్రీకి
ఇన్స్టిట్యూషన్కి మధ్యలో ఉండే గ్యాప్ని ఫిల్ చేద్దామనే కాన్సెప్ట్. అంటే టెక్నాలజీస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఆ అప్డేట్ అయిన టెక్నాలజీస్ని కనుక మనం కెరికులంలో యాడ్ చేయకపోతే బయటికి వెళ్ళిన పిల్లాడు మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకుంటే కానీ ఇండస్ట్రీ వాళ్ళకి అవకాశం ఇవ్వదు. సో దానికోసమని ఉద్దేశించిందే ఈ ఎయిమ్ ప్రోగ్రామ్. సో వీళ్ళంతా కూడా దాదాపుగా 100+ కంపెనీస్ ఆ రోజు వచ్చినాయి, రైట్ ఫ్రమ్ వోల్వో దగ్గర నుంచి TCS వరకు. సో ఆ కంపెనీ యొక్క హెచ్ఆర్స్ కావచ్చు, CEOs కావచ్చు, లేదంటే టాలెంట్ ఎక్విజిషన్ మేనేజర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చినారు. మన మార్వాడి యూనివర్సిటీతో టైఅప్ చేసుకున్నారు అనమాట, MOU చేసుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లవాళ్ళు ఎవరైతే మార్వాడి యూనివర్సిటీలో చదువుకొని బయటకి వెళ్తారో వాళ్ళకి ఆ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ పరంగా ట్రైన్ చేసి పంపిస్తాం కనుక వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఈజీ అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ ఇండియాలో మార్వాడి యూనివర్సిటీ ఈజ్ ద ఫస్ట్ యూనివర్సిటీ హూ టుక్ ఇనిషియేటివ్. సో ఇక్కడ మనం చూస్తే ఒక 10 కంపెనీలు 20 కంపెనీలు వస్తేనే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అలాంటిది ఇట్స్ డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు మార్వాడి యూనివర్సిటీ. అంత పెద్ద హై ప్రొఫైలర్స్ని తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టడం, ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం అనేది డెఫినెట్లీ ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో మార్వాడి యూనివర్సిటీ పిల్లల విషయంకు ఎనీ ఎక్స్టెంట్కి వెళ్తుంది అని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది డెఫినెట్లీగా ఎవరైతే మన తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారో, సో మీ పిల్లల భవిష్యత్తు కోసం మార్వాడి ఎంత ఎక్స్టెంట్కి వెళ్తుందో ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. సో దీనివల్ల పిల్లలకి డెఫినెట్లీ కమింగ్ డేస్లో మంచి జరగబోతుంది అనేది గ్యారంటీగా చెప్పగలను. ఆల్రెడీ జాయిన్ అయిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంకా వాళ్ళ నమ్మకం, వాళ్ళ హ్యాపీనెస్కి ఇంకా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి ఉంటారు. చాలా మంచి విషయం చేశారు సార్, అది చాలా అద్భుతం అనమాట. నిజంగా ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఇంతవరకు వినలేదు, మనం చూడలేదు. మార్వాడి యూనివర్సిటీ సాధించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ టైం. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సో మార్వాడి యూనివర్సిటీ వైజాగ్ రీజనల్ బ్రాంచ్కి వచ్చేసాం మనం. రీజనల్ బ్రాంచ్ మేనేజర్ వెంకటేష్ గారు ఉన్నారు మనతో, ఒకసారి అడిగి మాట్లాడదాం. ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ ఫంక్షనాలిటీ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా సాగుతుందో ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హలో వెంకటేష్ గారు, నమస్తే. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. వండర్ఫుల్. సో బేసికల్ గా మార్వాడి యూనివర్సిటీలోకి అడ్మిషన్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఏ రకంగా ప్రొసీజర్ ఉంటుంది అంటే ఏం చెప్తారు? పిల్లలు ఎవరైనా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో అడ్మిషన్ తీసుకోవాలి అన్నా, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో అడ్మిషన్ తీసుకోవాలి అన్నా ఇనిషియల్గా 10,600 పే చేసి సీట్ అనేది రిజర్వ్ చేసుకోవడం జరుగుతుంది. విత్ ప్యారలల్గా మనకి యూనివర్సిటీ ఇంటర్నల్ హాస్టల్స్ అనేవి లిమిటెడ్ సీట్స్ అవ్వడం వల్ల సో ఒక 15,000 పే చేసి హాస్టల్స్ కూడా మనం బ్లాక్ చేసుకోవచ్చు. సో బేసికల్గా అండి, అంటే ఇప్పుడు మనం యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీరు చెప్పిన ప్రొసీజర్ నాకు అర్థమైంది. అలా కాకుండా కొంతమంది ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే కొంతమంది PROs ద్వారా జాయిన్ అవ్వాలి అని అనుకుంటారు. వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ మీరు ఏమైనా చెప్తారా? మ్యామ్, ఇక్కడ మనం వైజాగ్ టీమ్తో పాటు PROస్తో కానీ కన్సల్టెంట్స్తో కానీ అండ్ అలాగే లెక్చరర్స్ కూడా మనకి రెఫరెన్సెస్ ఇస్తూ ఉంటారు. సో వీళ్ళకి కాకుండా మార్వాడి యూనివర్సిటీలతో ఎవరైతే కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాలనుకుంటున్నారో, సో ఇందాక మెన్షన్ చేసినట్లుగా లైక్ లెక్చరర్స్ అయినా, టీచర్స్ అయినా, లైక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, లైక్ కోచింగ్ సెంటర్స్ అయినా, వీళ్ళు ఒకవేళ మార్వాడి యూనివర్సిటీతో వర్క్ చేయాలనుకుంటే నా పర్సనల్ నెంబర్ మెన్షన్ చేస్తాను, 8790845853. దీనికి వాళ్ళు కమ్యూనికేట్ చేసినట్లయితే నన్ను పర్సనల్గా కలిసి వాట్ ఆర్ ది ఫర్దర్ ప్రాసెస్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. వండర్ఫుల్. సో డైరెక్ట్గా మీ నెంబరే ఇస్తున్నారు. పర్ఫెక్ట్. అండ్ అట్లానే ఎవరైతే ఈ ఉత్తరాంధ్ర రీజియన్స్ సంబంధించి లైక్ అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పాడేరు, అరకు ఈ రీజియన్స్కి సంబంధించిన వాళ్ళు కాకుండా త్రూఅవుట్ ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఎవరైతే మార్వాడి యూనివర్సిటీతో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు 9059052378 మన టోల్ ఫ్రీ నెంబర్, దానికి కాంటాక్ట్ చేసినట్లయితే మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన టీంతో మిమ్మల్ని కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అచ్చా. అంటే అడ్మిషన్స్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ బట్ ఆల్సో వర్క్ చేయాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. ఎస్ మ్యామ్, అబ్సల్యూట్లీ గ్రేట్. సార్, బేసికల్ గా ఈ వైజాగ్ రీజనల్ ఆఫీస్ లో మీరు ఏ ఏరియాస్ ని కవర్ చేస్తారండి? ఏదైతే మన ఉత్తరాంధ్ర రీజన్కి సంబంధించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పాడేరు, అరకు ఈ రీజన్స్కి సంబంధించిన పిల్లలు ఇంటర్మీడియట్ చదివి
ఇంజనీరింగ్లో కానీ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఏమైనా తీసుకోవాలి అన్నా, లేక డిగ్రీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ చేయాలి అనుకున్నా మన విశాఖపట్నం రీజనల్ ఆఫీస్, మార్వాడి యూనివర్సిటీ రీజనల్ ఆఫీస్కి రీచ్ అయ్యి వాళ్ళు ఎటువంటి క్వైరీ అయినా అడ్మిషన్ ప్రాసెస్ అయినా కంప్లీట్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. సో వెంకటేష్ గారు, ఇప్పుడు స్టూడెంట్స్ ఈ పర్టికులర్ ఇలా మీరు చెప్పిన డీటెయిల్స్ అన్నిటి ద్వారా తెలుసుకుంటారు, వెళ్తారు, జాయిన్ అవుతారు. అసలు విజిట్ చెయ్యకుండా క్యాంపస్ని కేవలం ఈ వర్డ్ ఆఫ్ మౌత్ని బేస్ చేసుకుని ఆ కాన్ఫిడెన్స్తోనే జాయిన్ అవ్వడం సాధ్యం అంటారా అసలు? మేడం, మనం చూసినట్లయితే స్టూడెంట్ వెర్షన్ అనేది మనం డిఫర్ అయిపోతుంది బేస్డ్ ఆన్ లైక్ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఆన్లైన్లో రీసెర్చ్ చేసి అండ్ మన సోషల్ మీడియా పేజెస్లో ఎవ్రీ వీక్ 3 ఎపిసోడ్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అవి చూసి కొంతమంది క్లారిటీ తీసుకొని యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుందామని ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఇఫ్ అలా కాకుండా కొంతమంది స్టూడెంట్స్ యూనివర్సిటీని విజిట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఫెసిలిటీస్ చూసి అడ్మిషన్ తీసుకుందామనే ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం యూనివర్సిటీ డైరెక్ట్గా ఒక పేరెంట్కి ఒక స్టూడెంట్కి ఫ్రీ విజిట్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. అచ్చా ఓకే. సో ఫ్రీ విజిట్ లో వెళ్ళి వాళ్ళు మొత్తం అన్ని చూసి అలా కూడా అడ్మిషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, గాట్ ఇట్. సో ఫైనల్ క్వశ్చన్ సార్, వైజాగ్ రీజనల్ ఆఫీస్ ఎక్కడ లొకేట్ అయ్యింది అని అంటే అడ్రస్ ప్రాపర్గా మీరేం చెప్తారు? మనం అందరికీ తెలిసిందే సిఎంఆర్ సెంట్రల్ మద్దిలపాలెం ఆపోజిట్ లైన్లో సర్వీస్ రోడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ అతిథి గ్రాండ్ పక్కన మన మార్వాడి యూనివర్సిటీ రీజనల్ ఆఫీస్ ఉండడం జరిగింది. సో ఇది 365 days మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఎటువంటి క్వైరీకైనా ఎటువంటి అడ్మిషన్ ప్రొసీజర్కి ఇన్ఫో కావాలి అన్న ఆఫీస్ని విజిట్ చేసి యూ కెన్ గెట్ కంప్లీట్ దోస్ డీటెయిల్స్. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా బ్రాంచ్ మేనేజర్ని అడిగి తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన మార్కెటింగ్ యాక్టివిటీస్, వైజాగ్ రీజనల్ స్పేస్కి సంబంధించిన మార్కెటింగ్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా సాగుతోంది, అది పేరెంట్స్కి ఎంతలా హెల్ప్ అవుతుంది అనేది ఆయనతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్డ్. వెంకటేష్ చొప్ప, బ్రాంచ్ మేనేజర్, విశాఖపట్నం. ఫోన్ నంబర్ 8790845853. అడ్రస్ ఫస్ట్ ఫ్లోర్ శ్రీ పద్మ శ్రీనివాస నిలయం బిసైడ్ అతిథి గ్రాండ్ హోటల్, మద్దిలపాలెం, విశాఖపట్నం. సో మనతో హేమంత్ గారు ఉన్నారు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మార్వాడి యూనివర్సిటీ వైజాగ్ బ్రాంచ్. హలో హేమంత్ గారు. హలో మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. సూపర్, చక్కగా ఉన్నాను నేను కూడా. సో ఇప్పుడు బేసికల్గా మీ రీజనల్ బ్రాంచ్ నుంచి స్టూడెంట్స్ కొంతమంది జాయిన్ అవుతున్నారు మార్వాడి యూనివర్సిటీ అనుకుందాం. సో వాళ్ళు ఇక్కడ నుంచి ఏ రకంగా వెళ్తారండి? అంటే మీరు దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ క్యాంపస్లో జాయిన్ చేసి వస్తారా, లేకపోతే వన్స్ పేరెంట్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా అడ్మిషన్ ఇస్ డన్, ఇంకా మీరే చూసుకోవాలి? యూజువలీ ఎట్లా ఉంటుంది మీ స్టేటస్, ఎట్లా ఉంటుంది? మేము ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని యూనివర్సిటీకి వస్తారో యూనివర్సిటీలో మా టీం అనేది 24/7 వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది. అట్లనే ఎవరైతే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారో వాళ్ళు ఏ టైంకైనా యూనివర్సిటీకి రీచ్ అవుతారు అనేది బిఫోర్ ఇన్ఫర్మేషన్ అనేది యూనివర్సిటీకి వస్తుంది. దాని బేస్ చేసుకుని వాళ్ళకి అకామిడేషన్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వాళ్ళని ఇంకో థింగ్ ఏంటంటే మేడం, యూనివర్సిటీ ప్రొవైడ్ చేసేది వాళ్ళకి పికప్ సర్వీస్ కూడా ఉంది. వాళ్ళు ఏ టైంకి వస్తారనేది వెదర్ వారు ఎయిర్పోర్ట్ ఆర్ వెదర్ రైల్వే స్టేషన్ ఎక్కడికైనా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. వాళ్ళని పిక్ చేసుకుని యూనివర్సిటీకి తీసుకొచ్చి దెన్ వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేసి 1 day స్పెండ్ చేసుకునే విధంగా యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో 1 day వాళ్ళకి కంప్లీట్ గా బ్రేక్ ఉంటుంది. అప్పుడు 1 day అకామిడేషన్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది మేడం. 1 day వాళ్ళు యూనివర్సిటీలో స్పెండ్ చేసి ఏదైతే స్టూడెంట్ ప్రొసీజర్ ఉంటుందో రిపోర్టింగ్ ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేసుకునే విధంగా ఏదైతే హాస్టల్ ఫీ, ట్యూషన్ ఫీ అండ్ రిపోర్టింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ సబ్మిషన్స్ ఆల్ ద థింగ్స్ అనేది రిపోర్టింగ్లో కంప్లీట్ అవుతుంది. దెన్ వాళ్ళకి యూనిఫామ్, ఐడి కార్డ్స్ ఇష్యూమెంట్ అనేది ఉంటుంది. అండ్ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చూడడానికి పేరెంట్స్కి ప్రొవైడ్ చేస్తారు మేడం. అట్లనే ల్యాబ్స్ ఎట్లా ఉంటాయి అవన్నీ తిరగడానికి అండ్ క్లాస్ రూమ్స్ ఎక్కడ, ఇదంతా ఆల్ ద థింగ్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి మా తెలుగు కోఆర్డినేటర్స్ అనేది అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు 24/7 అవైలబుల్గానే ఉంటారు. 100% సపోర్ట్ అనేది మీకు ప్రొవైడ్ ఉంటుంది. అట్లానే పేరెంట్స్ మొత్తం రిపోర్టింగ్ అంతా కంప్లీట్ చేసుకుని దెన్ వాళ్ళు రిటర్న్ అయ్యే టైం కూడా వాళ్ళని స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి ఏదైతే ఏదర్ స్టేషన్ ఆర్ ఎయిర్పోర్ట్ దగ్గర పేరెంట్స్ని డ్రాప్ చేసే విధంగా మా టీం అనేది 100% అక్కడ వర్క్ చేస్తుంది. పర్ఫెక్ట్ అండి. సో బేసికల్గా ఇంట్లోంచి మనం అడుగు బయటికి పెట్టినప్పటి నుంచి తిరిగి మళ్ళీ మనల్ని ఇంట్లో డ్రాప్ చేసే వరకు మార్వాడి యూనివర్సిటీ ఈస్ గోయింగ్ టు టేకప్ ది హోల్ రెస్పాన్సిబిలిటీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజనల్ బ్రాంచ్ ఆఫీస్కి గనక స్టూడెంట్ అప్లికేషన్ అడ్మిషన్ కోసం వస్తే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పేరెంట్స్తో పాటు క్యాంపస్కి తీసుకెళ్లడం, ఒకరోజు ముందు వాళ్ళని అక్కడ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న టీమ్ ఎవరైతే అక్కడ ఉంటారో యాజ్ పర్ దేర్ మోడ్ ఆఫ్ కన్వేయన్స్, బీ ఇట్ ట్రైన్ ఆర్ ఎయిర్ ట్రావెల్ ఆర్ రైల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్,
ఈ రకంగా వాళ్ళని ఆ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి పికప్ చేసుకొని హాస్టల్కి తీసుకురావడం, యూనివర్సిటీలో ఒకరోజు ముందుగానే వాళ్ళని వెల్ ఎక్వైంట్ చేయడం, ఫీజు దగ్గర నుంచి ల్యాబ్స్ దగ్గర నుంచి మొత్తం యూనివర్సిటీని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు తిరిగి వాళ్ళ పేరెంట్స్ని పంపించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఫ్రమ్ ది డే ఆఫ్ కాలేజ్ స్టార్ట్స్ అప్పటి నుంచి వాళ్ళని రిపోర్ట్ చేయడానికి ఫుల్గా ప్రిపేర్ చేస్తారు. దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్లీ ఇన్క్రెడిబుల్ జాబ్ బై ది యూనివర్సిటీ. అండ్ ఇదంతా కోఆర్డినేట్ చేయడానికి తెలుగు కోఆర్డినేటర్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటారు. కాబట్టి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా 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 ధైర్యంగా మార్వాడి యూనివర్సిటీలో వాళ్ళ పిల్లల భవిష్యత్తుని ప్లాన్ చేయొచ్చు అనడానికి ఇంతకు మించిన ఒక ఉదాహరణ కానీ నిదర్శన కానీ అక్కర్లేదు అన్నది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. వెంకటేష్ చొప్ప, బ్రాంచ్ మేనేజర్, విశాఖపట్నం. ఫోన్ నంబర్ 8790845853. అడ్రస్ ఫస్ట్ ఫ్లోర్ శ్రీ పద్మ శ్రీనివాస నిలయం బిసైడ్ అతిథి గ్రాండ్ హోటల్, మద్దిలపాలెం, విశాఖపట్నం. మనతో శివప్రసాద్ గారు ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మార్వాడి యూనివర్సిటీ వైజాగ్ బ్రాంచ్. అసలు బేసికల్గా పిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అంటే తెలుగు రాష్ట్రాల నుంచి మార్వాడి యూనివర్సిటీ విచ్ ఇస్ లొకేటెడ్ అట్ రాజ్కోట్, గుజరాత్, అక్కడ దాకా వెళ్ళాలి అని అంటే శివ గారు ట్రాన్స్పోర్ట్, మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో మా ఆడియన్స్కి ఒకసారి క్లియర్గా చెప్పండి. ఓకే మేడం, ఇప్పుడు ఏపీ తెలంగాణ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు రాజ్కోట్ చేరుకోవడానికి ఎక్కువగా అంటే ప్రిఫర్ చేసేది బై ట్రైన్ ఆర్ ఫ్లైట్. సో ట్రైన్స్ చూసుకుంటే మనకి ఏపీలో మేజర్ సిటీస్ అయిన విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, ఇక్కడ నుంచి అయితే మనకి ట్రైన్స్ అయితే ఉన్నాయి, వీక్లీ ట్రైన్స్ ఉంటాయి. అండ్ విజయవాడ నుంచి అయితే మనకి డైలీ ట్రైన్ కూడా ఉంది మేడం అహ్మదాబాద్ వరకు. సో అక్కడికి రీచ్ అయ్యి దాని తర్వాత అహ్మదాబాద్ నుంచి రాజ్కోట్ వరకు బై రోడ్ 4 hours ఓన్లీ, ఎక్స్ప్రెస్ వే అది. సో ఫాస్ట్గా రీచ్ అయిపోవచ్చు. అంటే ఎన్ని గంటల జర్నీ అండి? టోటల్ మనకి విశాఖపట్నం నుంచి అయితే 36 hours జర్నీ మేడం. అండ్ హైదరాబాద్ నుంచి కూడా మనకి సికింద్రాబాద్ అండ్ కాచిగూడ నుంచి కూడా ట్రైన్స్ ఉన్నాయి. రైట్. ఇక్కడ నుంచి అయితే 26 hours జర్నీ. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే వీక్లీ ట్రైన్స్ అనేవి ఉంటాయి. ఫ్లైట్స్ వరకు చూసుకుంటే మనకి విశాఖపట్నం నుంచి విజయవాడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ ఆర్ బెంగళూరు, నెక్స్ట్ బెంగళూరు టు డైరెక్ట్ రాజ్కోట్. సో ఈ రకంగా ఫ్లైట్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. అండ్ రాయలసీమ రీజియన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి నియర్ బై సిటీ బెంగళూరు. సో ఇక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ రాజ్కోట్ అనేది రీచ్ అవ్వచ్చు మేడం. సో బేసికల్గా మనకి మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే ఒకటి రైల్ ట్రాన్స్పోర్ట్ ఇస్ ఫీజిబుల్ అండ్ ఇంకొకటి ఫ్లైట్ ట్రాన్స్పోర్ట్ ఇస్ ఆల్సో ఫీజిబుల్. ఫ్లైట్ అయితే మనకి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ నుంచి మాత్రమే కనెక్టింగ్ ఫ్లైట్స్, హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో బేసికల్ గా మనకి మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎలా చూసుకున్నా సరే సౌకర్యవంతంగానే ఉంది. అంటే గుజరాత్ దాకా పంపించాలి అని అంటే మనకి ఫీజిబుల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సో బేసిక్గా మనం ఇప్పుడు వైజాగ్ వచ్చేసాం. వైజాగ్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ రీజనల్ బ్రాంచ్ ఆఫీస్ దగ్గర ఉన్నాం కదా. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మీ పేరండి? వెంకటరాజన్. ఏం చేస్తుంటారు వెంకట్ గారు? బిజినెస్. ఎక్కడ? ఫ్రమ్ వైజాగ్? వైజాగ్ కోర్మన్పాలెం. అచ్చా. సో మీ వాళ్ళు ఎవరైనా చదువుతున్నారా మార్వాడి యూనివర్సిటీలో? మా బాబులు ఇద్దరు చదువుతున్నారండి. ఇద్దరు చదువుతున్నారా? ఒక బాబు వచ్చి పెద్ద బాబు వచ్చి బిఎస్ ఏఐడిఎస్, చిన్న బాబు సిఎస్సి ఏఐడిఎస్. అచ్చా. సో అసలు మీకు ఎలా తెలిసింది మార్వాడి యూనివర్సిటీ గురించి? అంటే నేను అన్ని ఇక్కడ ఉన్న ఆఫీసులన్నీ తిరిగామండి. జస్ట్ ఇంకా అలాగే వస్తే మహేంద్ర నాయుడు గారితో మాట్లాడుతారు ఆయన. అంటే యాక్చువల్గా స్టాఫ్ మాట్లాడారు. కాదు మీ బాస్ ఎవరున్నారు వాళ్ళతో మాట్లాడతానంటే ఒక ఆయన తీసుకెళ్ళి హేమంత్ గారు పరిచయం చేస్తే ఆయన మా ఫ్రెండ్కి మళ్ళీ ఈయన ఫ్రెండ్ అవడం, అలా నేను దీని గురించి ఎంక్వైరీ చేసుకున్నాను. ఏం తెలిసిందండి మీరు మార్వాడి యూనివర్సిటీ గురించి ఎంక్వైరీ చేస్తే మీకేం తెలిసింది? దీని గురించి నేను ఎంక్వైరీ చేసుకుని స్ట్రక్చర్ దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చూసుకున్నాం. ఆన్లైన్లో చూసుకున్నాం, మేము విజిట్ చేయలేదు అక్కడికి. డైరెక్ట్ మా మిసెస్ నేను పిల్లల్ని తీసుకెళ్ళాం. నాకు నచ్చింది, ఫీజు కట్టి జాయిన్ చేసి వచ్చేసాను. సో మీ పిల్లలు ఎప్పుడన్నా ఇబ్బంది పడడం కానీ హోమ్ సిక్ ఫీల్ అవ్వడం కానీ అట్లా ఏమైనా చెప్పారా? అలాంటి ఏమి లేవండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాలేజీ మన పిల్లల వాళ్ళు తప్పు ఉండాలి కానీ అక్కడ ఏమైతే ఏం లేదు వాతావరణం. మీకు బాగా నచ్చింది ఏంటి మార్వాడి యూనివర్సిటీలో? ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బంది లేదు, కంప్యూటర్ ల్యాబ్స్ బాగున్నాయి అన్ని.
సో బేసికల్ గా మీ పిల్లల్లో ఏమైనా చేంజ్ గమనించారా మీరు వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత? ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ చూపిస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ చేసుకుందాం, ఆ ప్రాజెక్ట్ చేసుకుందాం. అలాగే మేము ల్యాప్టాప్లో మంచిగా కొన్ని ఇచ్చాం వాళ్ళకి. మనం కూడా చెప్తున్నాం వాళ్ళకి బాగా చదువుకోండి. యూజువల్ గా అండి మన పిల్లల్ని ఒక కొత్త ప్లేస్ కి పంపించాలి అని అంటే ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడడంతో పాటు ఫీజులు కూడా మనం ఆలోచించుకోవాలి యాజ్ అ పేరెంట్ గా. యాక్చువల్ గా మిగతా అన్ని యూనివర్సిటీతో పోల్చుకుంటే కొంచెం లోయెస్ట్ ప్రైస్ ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగుంది అందులో. ఓ మీరు గమనించారా? లోయెస్ట్ ప్రైస్ అనేది వీళ్ళు చెప్పడం కాదు, నిజంగా కూడా లేదు లేదు, వీళ్ళు చెప్పిన దాన్ని మేము జాయిన్ చేసలేదు. మేము చెక్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసుకున్నాం. మిగతా కాలేజీలతో పోల్చుకుంటే ఉన్న ఫీజులు స్ట్రక్చర్ తక్కువ, ప్లస్ అలాగే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉన్నది, ప్లస్ రూమ్స్ ఫెసిలిటీస్ అన్ని చూసాం బాగున్నాయి. సో మీరు ఫెసిలిటీస్ తో కన్విన్స్ అయ్యారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కన్విన్స్ అయ్యారు, అండ్ ఫీజ్ విషయంలో కూడా చాలా రీజనబుల్ గా వచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అండి యూజువల్ గా ప్లేస్మెంట్స్ గురించి చాలా యూనివర్సిటీస్ ప్రామిస్ చేస్తాయి, కానీ అది ఊరుకునే పేపర్ మీద ప్లేస్మెంట్ ఉంటుంది, కానీ వాస్తవానికి పిల్లలు ఎప్పుడు మనతోనే ఉంటారు, వాళ్ళు ఇప్పుడు జాబ్కి వెళ్ళింది లేదు. అలాంటి దాని మీద ఏమన్నా రీసెర్చ్ చేశారా మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి? మేము మా అబ్బాయిలను డైలీ అడుగుతున్నాం, నాన్న ఈ సంవత్సరం ఎవరు వెళ్ళారు, అసలు ఎవరు ఎంత ప్యాకేజ్ వచ్చిందో అడుగుతున్నాం. వాళ్ళు ఏంటంటే ఇంత ఇంటర్వ్యూకి వెళ్ళారు డాడీ, ఇంకో ఏదో ఫస్ట్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఇంత పర్సంటేజ్ వస్తే అవుట్ ఆఫ్ 6 months పంపుతామని చెప్పారు. అంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది కాబట్టి మన పిల్లలు బాగుంటే అది ముందుకు వెళ్తారు. సో యాజ్ అ పేరెంట్ గా మీకు అవగాహన కూడా ఉంది ఏం జరుగుతోంది అక్కడ, ఎవరెవరికి ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఎంత ప్యాకేజ్. రైట్. సో బేసికల్ గా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఏ యూనివర్సిటీలో పిల్లల్ని జాయిన్ చేయాలి అని అనుకుంటూ ఉన్న పేరెంట్స్ కి కానీ స్టూడెంట్స్ కి కానీ మీరు ఇచ్చే ఒక అడ్వైస్ ఏంటో చెప్పండి. మా దగ్గరికి అలాగే పేరెంట్స్ వచ్చారండి, మా పిల్లలు జాయిన్ అయ్యారు కదా, మా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ వచ్చారు. మా పిల్లలకైతే బాగుంది, మీరు కూడా ఎంక్వైరీ చేసుకుని వెళ్ళండి. అదే కాల ఇక్కడ పలానా చోట ఆఫీస్ ఉంది మీరు వైజాగ్లో, మీరు వెళ్తే అక్కడ మీకు తీసుకెళ్ళి చూపిస్తారు. నేనైతే వెళ్ళి చూడలేదు, నేను ఆన్లైన్లో చెక్ చేసుకుని నాకు నచ్చింది నేను జాయిన్ చేసుకున్నాను. నా పిల్లల వరకు అయితే బాగుంది, మీరు వెళ్ళి చెక్ చేసుకుని జాయిన్ అవ్వండి, బాగుంది. రైట్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఆనెస్ట్ అండ్ డిప్లొమాటిక్ రివ్యూస్ అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఇస్ ఫస్ట్ థింగ్, పిల్లలు కూడా చదువుకోవాలి. అంటే యూజువల్గా ఒక మంచి యూనివర్సిటీలోనో కాలేజ్లోనో పిల్లల్ని జాయిన్ చేసేస్తే ఇంకా మా బాధ్యత అయిపోయింది అన్నట్టు కాకుండా ఏం జరుగుతోంది అన్నది ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటూ ఈక్వలీ పిల్లల కృషి కూడా ఉండాలి, రేపు వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే అన్న ఒక అండర్స్టాండింగ్ ఒక పేరెంట్కి చాలా అవసరం. వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ మార్వాడి యూనివర్సిటీ ఈజ్ ఆల్వేస్ డూయింగ్ ఇస్ బెస్ట్ అన్నట్లుగా అర్థమవుతుంది. మరో పేరెంట్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సో మరో పేరెంట్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మణరావు అండి నా పేరు. ఎక్కడి నుంచి లక్ష్మణరావు గారు? మధురవాడ ఉంటుంది. మధురవాడ అంటే ఫ్రమ్ వైజాగ్. సో బేసికల్ గా ఎవరు చదువుతున్నారు మార్వాడి యూనివర్సిటీ? పాప ఏం చదువుతున్నారు? బీటెక్ సిఎస్సి డిఎస్ చేస్తుంది, ఏఆర్డిఎస్. అచ్చా, ఓకే. సో మీ పాపని పంపించేటప్పుడు ఒక తండ్రిగా మార్వాడి యూనివర్సిటీ గురించి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు? ఆల్రెడీ చాలా దగ్గర నుంచి యూనివర్సిటీ దగ్గర నుంచి కాలేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చాయి కానీ ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి చాలా కాల్స్ రావడం, అలాగే మనకి వడోదర ఉంది, అవన్నీ చాలా వరకు ఇన్ఫర్మేషన్ అందడం వల్ల. కాకపోతే ఏంటంటే ఇక్కడ మధ్యలో దగ్గరలో ఉంది ఆఫీస్ అనేది, వచ్చి చూసాము. ఆల్రెడీ విజిట్ చేయమని చెప్పారు, మేము వెళ్ళకపోయామన్నమాట. కానీ ఆ విజిట్ చేయకపోయినా సరే వెంకట్ గారు తర్వాత మహేంద్ర నాయుడు గారు వీళ్ళందరూ చెప్పిన తర్వాత అది మోటివేషన్ అనుకోము, కానీ అక్కడ ఉండే సిచ్యువేషన్ ఏంటో చెప్పగలిగారు అనమాట. చెప్పిన తర్వాత మరి ఇంకా నేను వెళ్ళకుండా డైరెక్ట్ వెళ్ళకుండా ఎక్కడ అటెండ్ చేస్తాను మొత్తం కూడా. అంటే మీరు 4-5 యూనివర్సిటీస్ చూసి ఎందుకు మార్వాడి యూనివర్సిటీలోనే ఫైనల్ అయ్యారు? ఆల్రెడీ ఎక్కడంటే చాలా 16 lakhs or 20 lakhs 22 lakhs అయిపోతుంది అనమాట. కొంతమంది 1000 రూపాయలు పెడితే ఎగ్జామ్ రాసేస్తారండి, ఎగ్జామ్ రాసినా సరే అక్కడికి వెళ్ళేసరికి ఆ 22 lakhs ఎలాగ అయిపోతుంది. ఇక్కడ అలా కాదు, ఓన్లీ 9 lakhs మినిమం. అక్కడతో మొత్తం టోటల్ 4 years కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట పాపది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ పరంగా చూసినా సరే అక్కడ ఫుల్ చూడవలసిన అవసరం లేదు. మొదట భయపడ్డాం, ఎక్కడ కూడా పాపనైతే అంత దూరం పంపించడానికి ఎప్పుడు ఆలోచించలేదు. కానీ అక్కడ చూసిన తర్వాత మహేంద్ర నాయుడు గారిని ఇక్కడ కలిసిన తర్వాత వెంకట్ గారు సజెస్ట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది, పాప గురించి ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఎంతో మంది వెళ్ళారు, 70 members వెళ్ళారంట అప్పటికి. కానీ ఈ ఇయర్ వెళ్ళేది ఏంటంటే మినిమం 24లో వెళ్ళేది 3000 members ఇలా పిల్లలు వెళ్ళారు. అక్కడ ట్రెండింగ్ లో ఉంది అడ్మిషన్స్, ఎస్పెషల్లీ మార్వాడి అప్పట్లో 600 members పిల్లలు వెళ్ళారు. అది చూసాం, అది చూసి వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు చూసి మేము కూడా వెళ్ళాము. పాప హోమ్ సిక్ ఫీల్ అయ్యారా? లేదు,
ఎప్పుడు లేదు. హ్యాపీ. మేము అక్కడికి వెళ్ళింది మేము కొద్దిగా మేము సిక్ అయ్యాం. పాప సిక్ అవ్వలేదు. పాపని వదిలి పంపించడానికి మీరు మేము సిక్ సిక్ అయ్యారు. అయ్యాం. పాప సిక్ అంటే అవ్వలేదు. చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, కాబట్టి ఆ కొత్త స్టేట్ లోకి వెళ్ళాము అన్న ఫీలింగ్ ఫీలింగ్ ఉంటదేమో కాబట్టి. లేదు, ఫీలింగ్ లేదు. రైట్. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే, ఏపీ తెలంగాణ రెండు దగ్గర నుంచి వచ్చే రాష్ట్రం నుంచి వచ్చే పిల్లలందరూ కూడా మరి అందరూ తెలుగు అంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎక్కడో ప్లేస్కి వెళ్ళిన తర్వాత తెలుగు వాళ్ళు ఉండగానే ఒక అభిమానం కలుగుతుంది కదా, అలాగే అదే సిచ్యువేషన్ లో అక్కడ పిల్లలందరూ తెలుగు వాళ్ళు ఉండడం వల్ల బీ హ్యాపీ అన్నమాట. నాకు ఏం గుర్తొస్తుందంటే అమెరికాలో కూడా తెలుగు వాళ్ళందరూ కలిసి కూరుంటే ఇది ఇండియానా ఆంధ్రానా తెలంగాణలా అని అమెరికాలో ఒక కమ్యూనిటీ ఫామ్ అయినట్టు హార్వర్డ్ యూనివర్సిటీలో ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఉన్నారు. ఎక్కువ మంది డామినేటింగ్ గా తెలుగు పిల్లలే ఉన్నారు అన్నది అర్థం చేసుకునే పాయింట్ లాగా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మేమేది ఎక్కడికో వెళ్ళాము, ఇప్పుడు వెళ్ళేది లాంగే 2 days పెట్టేస్తుంది, దగ్గర 2 or 3 days పెట్టేస్తుంది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎక్కడో ఏదో అట్మాస్ఫియర్లో ఉన్నాము, దూరంగా ఉన్నామన్న భావన లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా తెలుగు వాళ్ళు అనేటప్పుడు ఆ ఫీలింగ్ కూడా ఉండట్లేదు అనమాట. ఇక్కడ ఎలాగ ఉన్నామో అక్కడ అలా అనిపించింది అనమాట. కాకపోతే ఏంటంటే డిస్టెన్స్ లాంగ్. అండ్ ఎస్పెషల్లీ క్యాంపస్ లో ఫ్యాకల్టీ పరంగా కానీ లెక్చరర్స్ పరంగా కానీ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ పరంగా ల్యాబ్స్ పరంగా టెక్నాలజీ ఏదైనా మీకు ఇంత బాగుంది అని ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేసిందా మీ అమ్మాయి? బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. తనకి ఇప్పటికి వచ్చి ఆల్రెడీ క్లాసెస్ అవుతున్నాయి, ఎప్పుడు మిస్ అవ్వలేదు పాప కూడా. తను ఇంగ్లీష్లో స్పీచ్ అన్నది వాళ్ళు చెప్తున్నా సరే అండర్స్టాండింగ్ అర్థమవుతుందన్న ప్రాబ్లం లేదు, అంత బాగానే ఉంది. బెస్ట్ ఫ్యాకల్టీస్. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మార్వాడి యూనివర్సిటీ యాప్ ఒకటి ఉంది, ఆల్రెడీ వాళ్ళు చేసింది. అందులో ఏంటంటే ఎవరు ఎప్పుడు అన్నది ఏ ఫ్యాకల్టీ ఎప్పుడు ఈ టైమింగ్స్ కూడా అందులో ఉంటున్నాయి. పాప కూడా ఇప్పుడు కొంతమందికి ఏంటంటే 8-9 o'clock, ఇప్పుడు మా పాపకి ఏంటంటే 12:30 to 6:15 వరకు. ఆ టైమింగ్లో ఏమవుతుంది, ఏ ఫ్యాకల్టీ అక్కడ చెప్తున్నారన్నది ఆ టైమింగ్తో సహా వాళ్ళ పేరుతో పాటు మా యొక్క ఏదైతే యాప్ ఉందో యాప్లో ఉంది మార్వాడి యూనివర్సిటీ యాప్ అన్నది. సో దట్ అది పేరెంట్స్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే పాప ఐడి పేరెంట్స్ కూడా ట్రాక్ చేయొచ్చు అనమాట. అది ఏదో విన్నామండి, పాప ఆర్ పిల్లలు ఎవరైతే యూనివర్సిటీలో ఉన్నారో వాళ్ళు బయటకు వెళ్ళాలంటే పేరెంట్స్ పర్మిషన్ పంపిస్తారు. పేరెంట్స్ పర్మిషన్ ఉండాలి. పాప కంపల్సరీ మేము పర్మిషన్ ఇస్తేనే బయటకు వెళ్తుంది అనమాట. రైట్. సో ఓవరాల్ గా మీరైతే సాటిస్ఫాక్టరీగా ఉన్నారా యూనివర్సిటీ పట్ల? ఫుల్ గా. సూపర్. సో ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి మనసులో ఏదో ఒక చిన్న భయం ఉన్న పేరెంట్స్ కి మీరు ఏం అవసరం లేదండి, హ్యాపీగా పంపించవచ్చు పిల్లల్ని. ఎందుకంటే ఇంతకు ముందంటే ఒకలా ఉండేది, ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు మన దగ్గర ఉండేందుకంటే దూరంగా వెళ్తేనే వాళ్ళకి కమ్యూనికేషన్ పెరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళ కొత్తదనం ఉంటుంది అనమాట, ఏదైనా నేర్చుకోవాలని కొత్తదనం ఉంటుంది. పాపను పంపించాలంటే నాకు చాలా భయం వేసేది అప్పట్లో. అందులో చెప్పాలంటే వాళ్ళ మదర్కి చాలా భయం అసలు బయటకు వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు కూడా అదే దీంట్లో ఉంటుంది అనమాట. కానీ మనం పిల్లలు దూరంగా పంపిస్తే కదా వాళ్ళ లైఫ్లోని కొద్దిగా ఒక దీనికి వస్తారు. కరెక్ట్. వండర్ఫుల్ అండి. సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ తీసుకుంటున్న ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్స్ మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం. దూరం అన్న మాట పక్కన పెడితే వన్స్ స్టెప్ అవుట్ అయ్యి ఒక న్యూ వరల్డ్లోకి వెళ్తే కొత్త విషయాల్ని ఎక్స్పోజ్ అవుతూ ఉంటే నాలెడ్జ్తో పాటు ది వే ఆఫ్ లివింగ్ 10 మంది కొత్త వాళ్ళతో వెళ్ళినా సరే మనం చక్కగా ఒక పనిని సక్సెస్ఫుల్గా చేసుకొని రావడం ఎలా అన్న ఒక అవగాహన ఐ థింక్ మార్వాడి యూనివర్సిటీ విల్ ఇన్కల్కేట్ ఇన్ ది స్టూడెంట్స్ హూ హావ్ జాయిన్ దేర్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా కాదండి, ఎక్కడంటే ఎవరు చెప్పినా సరే వినొద్దు, కావాలంటే డైరెక్ట్గా వచ్చి ఆపేసుకొచ్చి మీట్ అవ్వండి, ఏటున్న ప్రాబ్లమ్ నాకు క్లియర్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ అలాగే చేస్తున్నాను. అదేంటి వెంకట గారు కాల్ చేస్తాను ఇమీడియట్లీ, ఆయన రెస్పాన్స్ బాగుంటుంది. నెక్స్ట్ ఫస్ట్ టైము కలిసేటప్పుడు మహేంద్ర నాయుడు గారు ఉన్నారు ఒకరోజు, లక్కీగా ఆ టైంలో నేను వచ్చాను. ఆయన చాలా అనమాట, ఒకలా కాదు, మంచి భరోసా ఇచ్చారు పాప విషయంలో. నేను కంపల్సరిగా మీకు స్కాలర్షిప్ ఇస్తానని ఒకే మాట. ఆయన లిస్ట్ ప్రిపేర్ చేయలేదు, ఏం ప్రిపేర్ చేయలేదు, కానీ ఒకే మాటకి ఆయన ఒకే దీని మీద ఉన్నారు. అలాగే ఈ రోజు స్కాలర్షిప్ కూడా చేస్తారు, అది హ్యాపీ ఫీల్ అవుతున్నాను కూడా. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్